तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यादेशधारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानामपावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఏంటంటే మన డే టు డే లైఫ్ లో మనము ఈ దేహముతో మన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాము. ఈ దేహము అన్నప్పుడు ఈ దేహం 3 గుణాలతో కూడుకొని ఉంది. 3 గుణాలంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు సమయానుకూలంగా సో ఈ కాలము 24 గంటల కాలము 3 భాగాలుగా విభజింపబడుతుంది. అది కూడా సో ఇంకేమంటే 4 బ్రహ్మముహూర్తంలో శుద్ధసత్వము, బ్రహ్మముహూర్తం దాటితే మనం అంటే అందరు శుద్ధసత్వము, టైం అయితే శుద్ధసత్వమే, మన మూడు అట్లీస్ట్ సత్వగుణంలో అన్న ఉండాలా. తర్వాత కాలము రజోగుణం అంటే డే టైం, రాత్రి టైం, తమోగుణము. ఈ విధంగా ఈరోజు మనము ఈ 3 గుణాలకు సంబంధించినటువంటి కర్మలు చేయబోతున్నాము. ఆ కర్మల గురించి తెలుసుకుంటాం మనము. ఏంటంటే మన శ్రద్ధ, సత్వగుణ, రజోగుణ, తమోగుణ శ్రద్ధ. తర్వాత మన ఆహారము, తమోగుణ, రజోగుణ, సత్వగుణ ఆహారము. యజ్ఞము, త్రిగుణాలకు కూడుకున్నటువంటి యజ్ఞము. దానము, త్రిగుణాలతో కూడుకున్నటువంటి దానము. తర్వాత తపస్సు, త్రిగుణాలకు కూడుకున్నటువంటి తపస్సు. ఈ విధంగా మనము చాలా రకాలైనటువంటి విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఉన్న జనాలైనా పర్వాలేదు, శ్రద్ధగా వినండి. లాస్ట్ ప్రశ్నలు అడుగుతాను, మరి ఆ ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెప్పండి. ఎవరైనా ప్రభుజీ నేను సమాధానం చెప్పాలి అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, వాళ్ళని మాత్రం అడుగుతాను. లాస్ట్ నేను ప్రశ్నలు అడుగుతాను, ప్రభుజీ నేను ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనుకునే వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేసుకోండి. మిగతా వాళ్ళని నేను ఇంకా వాళ్ళ పేరు టచ్ చేయలేను, ఇంకా వాళ్ళు తీసుకోండి. వాళ్ళు ఏదో విని ఊరుకునే వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఎవరైతే ఎస్ ప్రభుజీ మేము శ్రద్ధగా వింటాము, మమ్మల్ని అడగండి, మేము రెడీగా ఉన్నాం అనే వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకోండి. హ్యాండ్ రైజ్ నుంచి మాత్రమే నేను అడుగుతాను. ఓకే, నెక్స్ట్ మాట్లాడు. ఈరోజు 17వ భగవద్గీత యథాతథము 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగములు. సో మనకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, శ్రద్ధ, తర్వాత ఆహారము, యజ్ఞములు, తపస్సు, ఇవన్నీ ఆల్రెడీ, దానము. సో నెక్స్ట్ మాట్లాడు. అర్జున ఉవాచ ఏషాస్వ విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు కృష్ణుని ఈ శ్రద్ధ, తపస్సు, దానము, ఈ వివిధ రకాలటువంటి మన డే టు డే లైఫ్ లో మనం చేస్తున్నటువంటి కర్మల ఏ విధంగా ఈ 3 గుణాల్లో మనము కర్మలు చేస్తాము, మనం ఏ గుణంలో ఉన్నాము, ఏ గుణంలో మనము కర్మలు చేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి కొరకు అర్జునుడు, ఓ కృష్ణ, శాస్త్ర విధులను ఒకవేళ అనుసరించకపోయినా మన ఇష్టానుసారం చేస్తాం. శాస్త్రం ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తా ఉంటాం. అనుసరించకపోయినా తమ స్వంత కల్పనలు, సొంత నేను పలానా విధంగా చేసుకుంటానండి, నాకు ఇది నచ్చిందండి, లేకపోతే మా పెద్దలు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, మా పూర్వీకులు చెప్పారు అని శాస్త్రాన్ని అనుసరించాం. మనం మన ఇష్టానుసారం పూజలు చేస్తాము. అటువంటి పూజలు చేసే వారి స్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుంది, ఎటువంటి
డెస్టినేషన్ దొరుకుతుంది. వారు మరి అటువంటి వాళ్ళు సత్వగుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, లేదా తమో గుణంలో ఉన్నారా అనేది ఎలా గుర్తించొచ్చు అని భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నారు. భగవంతుడు ఇక్కడ అర్జునుడికి సమాధానం చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ. నెక్స్ట్, త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసి చైవ తామసీ చేతి తాం శృణు. సో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఇక్కడ భగవాను వాచాన్ని వేదవ్యాసుల వారు రచించడం జరిగింది. కానీ ఆయన వాంటెడ్లీ కృష్ణ వాచ అని చెప్పలేదు. అక్కడ పలుకుతుంది మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఎవరితో, అర్జునుడితో. కానీ ఇక్కడ వాంటెడ్లీ కృష్ణుడే భగవంతుడు, భగవంతుడే కృష్ణుడు అని మన అందరికీ క్లారిటీ ఇవ్వడానికి కొరకు భగవాను వాచ అంటే శ్రీకృష్ణుడు పలికెను అంటున్నారు. ఎందుకు భగవంతుడే కృష్ణుడు? ఆ భగవంతుడు 6 ఐశ్వర్యాలు ఎవరికైతే ఉంటాయో వారు భగవంతుడు. ఐశ్వర్యాలు ఏంటి? కృష్ణుడి దగ్గర ఏమున్నాయి? వేరే వేరే వాళ్ళ దగ్గర ఏం లేవు. సంపూర్ణ బలము, సంపూర్ణమైనటువంటి అందము, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి కీర్తి ప్రతిష్టలు. కీర్తి ప్రతిష్ట అంటే ఈ ఇయర్ ఎవరన్నా రిచెస్ట్ పర్సన్ ఉండొచ్చు ఇన్ ది వరల్డ్, నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళు మారొచ్చు. ఈ ఇయర్ ఎవరన్నా మిస్ యూనివర్స్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళు ఉండొచ్చు. ఈ ఇయర్ ఎవరన్నా మిస్టర్ సో అండ్ సో మిస్టర్ ఆఫ్ ద వరల్డ్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ మిస్టర్ బాక్సర్ వరల్డ్ ఛాంపియన్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ బలంలో వేరే వాళ్ళు ఉండొచ్చు. తర్వాత నాలెడ్జ్ లో కూడా ఎవరైనా ఇయర్ ఏదైనా టెస్ట్ పెడతా ఉంటే వరల్డ్ ఛాంపియన్ నాలెడ్జ్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళు రావచ్చు. కానీ భగవంతుడు ఇవన్నిటితో పాటు వైరాగ్యం, ఈ 6 ఐశ్వర్యాలను కలిగిన వారు. ఎప్పుడు శాశ్వతంగా ఆయనను బీట్ చేసే వాళ్ళు ఉండరు, ఆయన సమానంగా కూడా ఉన్న వాళ్ళు ఉండరు. కాబట్టి అటువంటి వారిని భగవానుడు అంటారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ప్రశ్నలకు, అంటే శాస్త్రాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా చేసేవాళ్ళు గురించి చెప్తున్నారు. దేహదారి అంటే దేహాన్ని ధరించినటువంటి వాడు, దేహదారి అని స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. సో మనము ఆత్మలము, శరీరాన్ని వదిలేసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు, శరీరంలో ఉన్నటువంటి ఆత్మని గురించి చెప్తున్నాడు. దేహదారి అయిన జీవుడు, అందుకని శరీరం లేకపోతే త్రిగుణాలకు సంబంధమే లేదు. ఇంకా శరీరాన్ని మళ్ళీ తీసుకున్నప్పుడే ఐదర్ త్రిగుణాలకు సంబంధించినటువంటి దేహము లేదా త్రిగుణాతీత దేహము. త్రిగుణాతీత దేహం అంటే ఇక్కడ ఉండదు, ఆ దేహము భగవంతుడి యొక్క ధామంలో ఉంటుంది. త్రిగుణాలకు సంబంధించినటువంటి దేహం అయితే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉంటుంది. లేదు చనిపోయారు కానీ ఆత్మకు ఇంకా దేహం రాలేదంటే వాళ్ళు ఇంకా నా త్రిగుణాతీతం కాదు, త్రిగుణాలతో కూడుకున్నది కాదు. దే ఆర్ వెయిటింగ్, యు ఆర్ ఇన్ క్యూ. కాబట్టి దేహదారి అయినటువంటి జీవుడు దేని పొందుతాడు? ప్రకృతి గుణాలను బట్టి. సపోజ్ లాస్ట్ లైఫ్ లో చేసినటువంటి ఆయన కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు, లాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మానుసారంగా ఆయన ఇక్కడ ఫెయిత్, శ్రద్ధ ఏ విధంగా ఉంది? ఇన్ గుడ్నెస్ అంటే సాత్వికము, ఇన్ ప్యాషన్ రజోగుణము, ఇన్ ఇగ్నోరెన్స్ అంటే తామసికము. ఈ 3 రకాలైనటువంటి గుణాలతో కూడుకున్నటువంటిది ఈ శ్రద్ధ. మరి దాంట్లో మనము ఏ గుణంలో ఉన్నాము మనము అనేది తెలుసుకోవాలంటే ప్రామాణికమైనటువంటి గురువు గారి యొక్క సాంగత్యంలో మన బుద్ధిని ఒకవేళ పాలిష్ చేసుకున్నట్టయితే మనము గమనించవచ్చు, నేను తమో గుణంలో ఉన్నానా, రజోగుణంలో ఉన్నానా, సత్వగుణంలో ఉన్నానా. ఏ విధంగా? ఆ గురువు గారు గీత ద్వారా ఎలాగైతే మనకు మామిడి పండు ఉంది, మామిడి పండు మనము జ్యూస్ చేసి ఇస్తే ఎంత స్వీట్ అప్ప. పండు చెట్టు మీద ఉన్నటువంటి పండుని తోలు వలిసేసి మంచిగా జ్యూస్ చేసి ఇస్తే గ్లాసుడు హాయిగా తాగొచ్చు. పనస పండు చాలా స్వీట్ ఉంటుంది, సో ఆ కాయ కోయడం చాలా కష్టం. కోసేసి లోపల పండు తీసి దాంట్లో గింజ ఉంటుంది, అది తీసేసి ఇస్తే చాలా స్వీట్ ఉంటుంది. ఎలా ఆనందంగా ఉంటుంది. ఖర్జూర్ ఉంటుంది, సీడ్లెస్, హాయిగా తినేస్తే మనం నమలడానికి కూడా అవసరం లేదు. అదే విధంగా ప్రామాణికమైనటువంటి గురువు గారి యొక్క కృప వల్ల మాత్రమే నేను ఏ గుణంలో ఉన్నాను, ఏ గుణంలో ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్,
యజంతే సాత్వికా దేవాన్ యక్ష రాక్షసాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాంశాన్యే యజంతే తామసా జనాః. సో ఇక్కడ త్రిగుణాల గురించి ఇంకా డీటెయిల్ శ్రద్ధ. సో సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో. సత్వగుణములో శ్రద్ధతో అంటే మన శ్రద్ధ సత్వగుణంలో ఉండి ఎవరన్నా పూజలు చేయాలనుకుంటే వాళ్ళు దేవతలను పూజ చేస్తారు. మన శ్రద్ధ రజోగుణంలో ఉండి పూజలు చేయాలంటే వాళ్ళు రాక్షసులను పూజ చేస్తారు. ఒకవేళ మన శ్రద్ధ భూత ప్రేతాలను పూజ చేసడంలో నియుక్తమైతే వాళ్ళు తమోగుణంలో ఉన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ప్రభుజీ దేవతలను అంటే ఇక్కడ మనకు భాష్యంలో ప్రభుపాద వారు చెప్తున్నారు, బ్రహ్మ, శివుడు, ఇంద్ర, చంద్ర, అందరూ దేవతలే. అంటే ఇటువంటి బ్రహ్మ, శివ ఆది దేవతలందరినీ ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వాళ్ళు సత్వగుణంలో ఉన్నటువంటి వారు. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా, ఏదో ఒక స్పెషల్ అంటే ప్రత్యేక ప్రయోజనం కొరకు దేవతలను పూజ చేస్తారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ దేవతలను పూజ చేస్తారు, కానీ దేని కొరకు? వాళ్ళ పిల్లల పెళ్లి కావాలనో, వాళ్ళకి జాబ్ రావాలనో, లేకుంటే వాళ్ళ రోగం నయం అవ్వాలనో, ఈ విధంగా ప్రత్యేక ప్రయోజనం, లేకుంటే వాళ్ళ బిజినెస్ సక్సెస్ కావాలని, ఈ విధంగా దేహముకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రయోజనం కొరకు పూజలు చేస్తూ ఉంటారు. సో రజోగుణంలో ఉన్నవారు అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళని, కొంతమంది కొంతమంది ప్రేతాత్మలు కూడా మంచిగా ఉంటాయండి. ఆ ప్రేతాత్మను పూజ చేస్తే అవి కూడా కొంచెం మేలు మంచి చేస్తాడు. కొంతమంది ప్రభుపాద వారు చెప్తుంది, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కలకత్తాలో అంటే ఒక వ్యక్తి హిట్లర్ని పూజ చేసేవాడు. ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నారు కొంతమంది వేరే ఇతర మనుషుల్ని, లేకుంటే మనం చెప్పకూడదు కానీ ఈ రోజు ఉన్నటువంటి మన కొంతమంది ఆ కొన్ని దర్గాలని పూజ చేస్తూ ఉన్నారు. మరి ఆ దర్గాలు అంటే చాలా క్లారిటీ ఉంది. మరి అవి ఏంటి, ఏం కథ? మనం ఒక సనాతన ధర్మంలో నడుస్తూ ఉన్నాం. సనాతన ధర్మంలో నడుస్తున్నాము. రామ, కృష్ణ, నరసింహ, వామన, మనకు ఎంతో మంది భగవంతుడు స్వాంశ ఉన్నారు. లేదా అట్లీస్ట్ దేవతలు సత్వగుణంలో ఉంటే దేవతలను పూజ చేయాలా. దర్గా అంటే వాళ్ళే చెప్తారు, ఎవరైతే చనిపోయిన వాడి సమాధి, అతను కూడా ఎంతో మందిని సంవరించినటువంటి వాడికి సమాధి కడితే వాళ్ళని పోయి పూజ చేస్తే అతను మనకి ఏ విధంగా ఆశీర్వదించగలుగుతాడు మనం ఆలోచించాలి. సో కాబట్టి ఇక్కడ మనం అటువంటి వాళ్ళ పట్ల మనం ఆకర్షితులు అవుతున్నాం అంటే మనం పక్కాగా తమోగుణంలో మనము వెళ్తున్నట్టు. తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ మంత్ అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనా దంభ అహంకార సంయుక్త కామరాగ బలాన్విత కర్షయంతః శరీరస్థం భూతగ్రామచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. సో ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి, అంటే శాస్త్రాల్లో రికమెండ్ చేసేవి కాదు, రికమెండ్ చేయనటువంటి తీవ్రమైనటువంటి తపోవ్రతాలను ఆ గర్వ అహంకారాలతో చేసేవారు, కామంతో ఆసక్తితో నడిపేబడేవారు, మూర్ఖులై దేహంలోని భౌతికత్వాలను, తర్వాత లోపల ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అసురులుగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చెప్తున్నారు, తపస్సులు చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ తపస్సు దేని కొరకు? ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు, తర్వాత అది ఏ శాస్త్రంలో కూడా పేర్కొనబడి ఉండదు. ప్లస్ ఆధ్యాత్మిక ప్రయోజనాని కొరకు, అది ప్రగతి కొరకు అయి ఉండదు. అది రాజకీయ, సాంఘిక ప్రయోజనానికి ఈ ఉపవాసాలు, తపస్సులు అనేవి ఆధ్యాత్మిక ప్రగతి కొరకే ఉపవాసాన్ని మనకు ఉపదేశింపబడ్డాయి, కానీ రాజకీయ మరియు సాంఘిక ప్రయోజనానికి కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇవాళ రేపు? ఆర్థిక అంటే నేను ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలన్నా, ఇక్కడ రాజకీయంగా ఏదన్నా పెద్ద పదవులు రావాలన్నా దాని కొరకు మనము
ఈ తపస్సులు, ఉపవాసాలు లేకుంటే ఏదైనా పూజలు అది చేయడం జరుగుతుంది. కానీ భగవద్గీత ఏమంటున్నది ఇక్కడ, ఎవరైతే భగవద్గీతను అనుసరించి అటువంటి తపస్సులు అంటే భౌతిక ప్రయోజనము, రాజకీయము, సాంఘిక, ఆర్థిక ఇవన్నీ కూడా దేనికి, ఈ దేహ సుఖాలు, దేహముకు పదవులను ఆశించే తపస్సులు ఏవైతే ఉన్నాయో అది చేపట్టేవారు నిశ్చయంగా అసురులే అంటున్నారు. ఎందుకు? దయచేసి గుర్తుపెట్టుకోండి, తప్పుగా భావించకండి. మనము 80 లక్షల జన్మలు మనము గాన్ త్రూ అంటే దాటిన తర్వాత మనము ఇంకా మళ్ళీ జన్మ రాహిత్యం కావాల, జన్మ తీసుకోకూడదు. కఠినమైన తపస్సు చేస్తున్నామంటే హిరణ్యకశిపు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడండి. ఏం పొందాడు? ఆర్థిక, రాజకీయ, సాంఘిక అన్ని పదవులు పొందాయండి. ముల్లోకాలను జయించాడు. ఆయనకి ఏమొచ్చింది? అహంకారము, గర్వము. దాంతో క్షణకాలంలో హిరణ్యకశిపుడు నరసింహస్వామి ద్వారా సంహరింపబడ్డాడు. అటువంటి 1000 సంవత్సరాల తపస్సు ఏం ఫలితం ఉందండి? కాకపోతే ఆయన గర్భంలో, ఆయన వంశంలో ప్రహ్లాదుడు లాంటి ఉత్తమ భక్తుడు జన్మించాడు కాబట్టి ఆయన వైకుంఠం వెళ్ళగలిగాడు. సో కాబట్టి మనం కూడా చూసుకోవాలా, ఈ జన్మ వచ్చింది అంటే దయచేసి ఆర్థిక, రాజకీయాల కొరకు, సాంఘిక వీటికి చేయొద్దంటే చాలా కష్టపడి స్టేట్ టాప్ ర్యాంక్ జేఈఈ మెయిన్స్ లో తెచ్చుకొని ఏ సీట్ తీసుకుంటారండి? నేను అసలు లోయెస్ట్, అసలు ఏమీ ర్యాంకు, చాలా లోయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి కూడా ఐఐటీలో సీట్ వచ్చి ఎవ్వరూ తీసుకోకూడనటువంటి సీట్ తీసుకుంటే అది ఏమన్నా ఇంటెలిజెన్స్ చేసే సెలక్షన్ అంటారండి అన్నారు. సో జనరల్గా ఏం చేస్తారు సొసైటీలో, ఇప్పుడు ఏదైతే టాప్ నడుస్తుందో ఆ గ్రూప్ తీసుకుంటారు. ఎందుకంటే స్టేట్ టాప్, ఆల్ ఇండియా టాపర్. అదేవిధంగా మానవ జన్మ అనేది 84 లక్షల్లో టాప్ జన్మ. అందులో మనము భక్తియుక్త సేవలోకి వచ్చామంటే ఇంకా మనము ఆలోచించండి మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండాలి అనేది. అర్థమైందా? కాబట్టి అటువంటప్పుడు అలాంటప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే, మనకు ఇప్పుడు ఐఐటిలో సీట్ వచ్చిందండి, టాప్ ఐఐటిలో టాప్. సో అక్కడ సీట్ వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటండి? మనం దయచేసి గుర్తుపెట్టుకోండి, అంత కష్టపడి చదువుకున్నప్పుడు ఆ క్యాంపస్ లో కూడా గోల్డ్ మెడల్ కొట్టి క్యాంపస్ లో మన బ్యాచ్ లోనే టాప్ ప్యాకేజ్ లో బయటకు రావాలా. ఒకవేళ సాఫ్ట్వేర్ అయితే, లేదు గవర్నమెంట్ అయితే చాలా సివిల్స్ లో టాప్. ఎందుకంటే ఎంతో కష్టపడి మనము ఆ ర్యాంక్ సంపాదించామంటే మనకు ఎటువంటి ఉన్నత స్థానాన్ని, కాబట్టి భగవంతుడు ఇక్కడ దాని కొరకు రికమెండ్ చేస్తున్నాడు. మీరేదో లోయెస్ట్, సరేలేండి ఏదో ఒక ప్రైవేట్ లో కూడా జాబ్ వస్తే చాలు, జేఈఈ మెయిన్స్ టాప్ ర్యాంకరు, పోనీ ఐఐటీలకు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది, మనం ఎటువంటి కంపెనీస్ కు ఇంటర్వ్యూ అటెండ్ చేయాలండి? ఏదో అసలు పనికిరాని దానికి అటెండ్ చేస్తే మనం చూసి నవ్వుతారు. అదేవిధంగా ఇక్కడ అటువంటి దాని కొరకు మీరు తపస్సు చేయకూడదు. తపస్సుకు వెళ్ళి చేయాలనుకుంటే మీరు ఆ భగవంతుడి గురించి శాస్త్రాల్లో బోధించిన, రికమెండ్ చేసినటువంటి తపస్సులను మాత్రం చేయాలని భగవంతుడు రికమెండ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మాతది. యా, ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియా. సో ఇక్కడ భగవంతుడు ఇప్పుడు మనకు పూజా విధానాలు చెప్పాడు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎవరిని పూజ చేస్తారు, 3 శ్రద్ధల గురించి చెప్పారు. ఇప్పుడు 3 రకాలైనటువంటి ఆహారాల గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ శ్రద్ధ, మనం చేసే కర్మలన్నీ కూడా ఆహారం మీద కూడా డిపెండ్ అవుతాయి అన్నట్టు. భగవంతుడు ఇక్కడ సత్వగుణంలో ఉండే వారికి ఏదైతే వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకుంటారో ఆ సాత్విక ఆహారము ఆయువును పెంచుతుంది. తర్వాత స్వీయ అస్తిత్వాన్ని పవిత్రం, సాత్విక ఆహారము మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేస్తుంది. తర్వాత బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తిని సాత్విక ఆహారం ఇస్తాయి. తర్వాత ఆహారాలు ఎలా ఉంటాయి? సాత్విక ఆహారము రసము కలవి, చమురుతో నిండినవి, తర్వాత ఆరోగ్యమైనవి. రసం అంటే భగవంతుడు
మనకు 9.25లో చెప్పడం జరిగింది. ఎటువంటి ఆహారము? పత్రం, పుష్పం, ఫలం, తోయం. సో ఇవి పత్రం ఆకుకూరలు, పుష్పం పుష్పాలకు సంబంధించినవి, పత్రం, పుష్పం, ఫలం ఫలాలు, తోయం అంటే రసం, జ్యూస్. ఇవి మాత్రం మనము తినదగినవి, సాత్వికమైనవి. అవి కూడా సత్వగుణంలో ఉంటేనేమో డైరెక్ట్ తీసుకుంటారు, లేదంటే దేవతలకు ఆఫర్ చేసి తీసుకుంటారు, లేదా శుద్ధ సత్వంలో ఉండాలనుకునే వాళ్ళు భగవంతుడికి అర్పించి తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ మాతది సత్వగుణ ఆహారం అర్థమైంది అనుకుంటున్నాను. బహుశా పత్రం, పుష్పం అంటే ప్యూర్ శాకాహారం. పత్రము పుష్పాలకు సంబంధించి, పళ్ళకు సంబంధించింది, కాయగూరలు ఇవి మాత్రమే. వేరే చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్ అనట్లేదండి సాత్విక ఆహారం. ఆకుకూరలు పుష్పాలకు సంబంధించి అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ పుష్పాలకు సంబంధించింది, అంటే కందమూలాలు. తర్వాత అలా ప్యూర్ వెజిటేరియన్ దానికి సంబంధించింది. నెక్స్ట్ రజోగుణానికి సంబంధించి చూద్దాం. కట్వమల్లవనాత్యుష్ణ తీక్షణ వృక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదా. సో దీంట్లో రజోగుణంలో నేను ఉన్నానా లేదా అని తెలుసుకోవాలంటే చాలా చేదైనవి తీసుకుంటాను, అతి పుల్లనైన ఇష్టపడతాను, చాలా సాల్టీగా ఉండేది ఇష్టపడతాను, నాలిక కాలేంత వేడిగా ఉండాల దాన్ని ఇష్టపడతాను, చాలా కారంగా ఉంటే ఓకే నాకు హ్యాపీ ఉంటది. తర్వాత మొత్తం ఎండిపోయినవి, మంటను కలిగించేవి. ఇవి రజోగుణంలో నేనున్నానా లేదా తెలియపరచడానికి. ఎవరైనా చాలా చేదుని ఇష్టపడుతున్నారు, చాలా పులుపుని ఇష్టపడుతున్నారు, చాలా సాల్ట్ ఎంత వేసి ఇంకా కావాలంటారు. తర్వాత చాలా వేడి, నాలుక కాలాల వేడి, చాలా కారం, ఇంకా అది తిన్న తర్వాత వేరే వాళ్ళు 1 గంట వరకు ఇంకేదైనా స్వీట్ తింటే కూడా చల్లారు. తర్వాత అన్ని ఎండిపోయినవి అవి ఇష్టపడుతూ ఉంటారు. సో చాలా మండాల. కొంతమంది పచ్చిమిరపకాయలు తింటా ఉంటారండి, మండాల. అటువంటి ఇష్టపడే వాళ్ళు రజోగుణ ప్రియులు వారు. అటువంటి వాళ్లకు ఈ పైన చెప్పిన ఆహారము ఏమిస్తుందంటే దుఃఖమును, శోకమును, రోగాన్ని కలిగిస్తుంది. అదే సత్వగుణము ఆహారం తింటే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తాయి. ఇక్కడ రజోగుణము దుఃఖాన్ని, శోకమును, రోగాన్ని ఇస్తాయి రజోగుణము. నెక్స్ట్ మాతాజీ యాతయామం గతరసం పూత పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. సో ఇది తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు అనేది మనం చూద్దాం. నేను తమో గుణంలో ఉన్నానా లేదా. సో తినడానికి 3 గంటలకు ముందుగా తయారు చేసి 10 గంటలకు తింటా కానీ పొద్దున 6 గంటలకు వండేస్తే సరిపోతుంది. సో మనం మధ్యాహ్నం 2 గంటలకు తినేదానికి పొద్దున్నే 8 గంటలకు వండేసి మధ్యాహ్నం తింటా ఉంటారు. రాత్రి 9 గంటలకు తినేదానికి సాయంత్రం 4 గంటలకు, లేకపోతే పొద్దున వండిందే రాత్రి కూడా తింటా ఉంటారు. వాళ్ళందరూ తమో గుణంలో పర్వాలేదండి, తినొచ్చండి. వాళ్ళందరూ తమో గుణంలో ఉన్నట్టు. ఎందుకు అన్ని గంటలు 3 గంటల కంటే ముందు వండిన దాన్ని కూడా పర్వాలేదని తింటున్నారు అంటే వాళ్ళు తామసిక గుణంలో జీవిస్తున్నట్టు. తర్వాత ఆ ఆహారం ఎలా ఉంటుంది? రుచి లేనిది, మురిగిపోయింది, కొల్లినది అయిన ఆహారము పర్వాలేదండి, ఏం చేస్తాం, పడేస్తామా? అది వాసన పడుతుంటది, మెత్తబడిపోయింది, కొల్లిపోయింది, తింటా ఉంటారు. తర్వాత ఎంగిల్ని తాకరాని పదార్థాలను కలిగినట్టు ఆహారము. సో ఎవరంటే వాళ్ళు ఎంగిలి తింటా ఉంటారండి. సో ఇక్కడ ఏమంటారు, తమో గుణంలో ఉన్న వాళ్ళు. అందుగురించి చాలాసార్లు కొంతమంది ఒక్క ప్లేట్లో అందరూ తింటా ఉంటారండి, అది తమో గుణానికి ప్రతీక వాళ్ళు. సో ఇంకా ఇక్కడ తమో గుణానికి సంబంధించి చాలా డీటెయిల్ గా ఆహారం నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా ఆహారం ఎందుకు తీసుకోవాలంటే మనకు ఆహారం యొక్క ప్రయోజనము ఆయువును పెంచటము, మనస్సును పవిత్రీకరించడము,
దేహ బలాన్ని కలిగించడం అనేది ఆహారం యొక్క ప్రయోజనము మరియు దాని యొక్క ఉద్దేశము. సో మరి దాని కొరకు మనము చూడండి, ఆయువును పెంచడము, మనసును పవిత్రీకరణం, బలాన్ని అంటే మనకు ముఖ్యంగా పాలు, చక్కెర, బియ్యము, గోధుమలు, పండ్లు, కూరగాయలు వంటివన్నీ కూడా ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. తర్వాత ఇంకా మనకు ఆయువుని పెంచాలంటే అవన్నీ కూడా, ఇవన్నీ ఈ లిస్ట్ అంతా కూడా సత్వగుణంలో ఉన్నటువంటివి. ఇవే కాకుండా మనకు మనకు బలాన్ని అవి తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చేటివి జొన్న పేలాలు, బెల్లము, ఇటువంటివి అంత రుచి ఉండకపోయినా అవి మనకు చాలా ఆరోగ్యాన్ని, తర్వాత మనకు పవిత్రతను, అంటే అవి మన మైండ్ని కానీ దేన్ని కూడా పొల్యూట్ చేయలేవు. తర్వాత మనము తీసుకోకూడనివి ఏంటి, మాంసాహారము, తర్వాత మత్తు పానీయాలు, వీటిని మనము జంతు కొవ్వుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని మనము తీసుకోకూడదు. సో దానికంటే బెటర్ అంటే మనకు పాలు, పెరుగు, తర్వాత వెన్న, తర్వాత మనకు పనీర్, ఇటువంటివి మనం తీసుకున్నట్టయితే మనకు ఏదైతే చాలా మందికి అపోహ ఉంటుంది, జంతువుల్ని చంపి మాంసాహారాన్ని తింటేనే బలం వస్తుంది, ఇవన్నీ కూడా వాటికి సప్లిమెంట్ లాగా పనికొస్తూ ఉంటాయి. ఇంకా దాంట్లో పప్పు దినుసులు, బఠానీలు, ఇవన్నీ కూడా మనకు పోషక ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని మనము ఈ తమో గుణంలో నుంచి మనం బయటపడాలంటే ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, తినడానికి 3 గంటల ముందుగా వండిన ఏ ఆహారమైనా దాన్ని తీసుకుంటే అది తమో గుణంలో ఉన్నదిగా భావించాలి. ఎక్సెప్షనల్ కేస్, భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదము తప్ప. భగవత్ ప్రసాదము తమో గుణానికి ఎట్టి పరిస్థితిలో మారదు. తర్వాత కుళ్ళిపోయే కారణంగా అవి దుర్వాసన కలిగి, అంటే అలా లాంగ్, స్పెషల్ గా ఈ సమ్మర్ లో చాలా త్వరగా వాసన పడతాయి, అటువంటి పదార్థాలను తీసుకోకండి. ఇంకా చెప్తున్నారు, మనం ఈ 3 గుణాలలో ఈ ఆహారాన్ని 3 గుణాలు కాకుండా మనం ఏ విధంగా తీసుకోవాలా, 3 గుణాల ఆహార పదార్థాలు లిస్ట్ ఇచ్చారు, తర్వాత వాటి ప్రయోజనం చెప్పారు. కానీ ఇక్కడ మనకు ఆచార్యులు, ప్రభుపాదుల వారు చెప్తున్నారు, భగవంతుడికి నైవేద్యం పెట్టినది లేదా తొలుత సాధువులు ప్రత్యేకంగా గురుదేవుడు తిన్నట్టిది అయినప్పుడే ఎంగిల్లి అయిన ఆహారాన్ని కూడా తినవచ్చు. కేవలం ఎక్సెప్షనల్ కేస్, కేవలం గురువు గారి యొక్క ప్రసాదం తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు, కానీ మనం ఇతరుల యొక్క ఎవ్వరి ఎంగిలినైనా కూడా తీసుకోవద్దు. అది తీసుకుంటే అది తామసిక్గా మారుతుంది, లేకపోతే ఎంగిలి తమో గుణంలో ఉన్నదిగా భావించబడుతుంది. కేవలం భగవానుడికి నైవేద్యం పెట్టగా వచ్చిన ఉచ్చిష్టమే ఉత్తమమైనటువంటి ఆహారము, మిగతా ఏది కూడా ఉత్తమమైన ఆహారము కాదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా మనకు ఇప్పుడు ఆహారం అయిపోయింది, శ్రద్ధ అయిపోయింది, పూజలు అయిపోయింది, యజ్ఞం గురించి చెప్తున్నాడు భగవంతుడు. 3 రకాలైనటువంటి యజ్ఞాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. సత్వగుణ యజ్ఞము, రజోగుణ యజ్ఞము, తమోగుణ యజ్ఞం. అందరూ ఆండ్రేజ్ కూడా చేసి ఉన్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆండ్రేజ్ ఎవరు చేయలేదు, ఓకే, ఛాన్స్ లేదా, ప్రశ్నలు అడుగుతాను అని చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అడుగుతాను. ఇప్పుడు శాస్త్ర నెక్స్ట్ మాతాజీ. అఫలాకాంక్షి బిర్యజ్ఞో విధిదిష్టోయ ఇజ్యతే యశ్చవ్యమేవేతి మనః సమాదాయ సాత్వికః. శాస్త్ర నిర్దేశాలను అనుసరించి, డైరెక్షన్స్ ఆఫ్ స్క్రిప్చర్, తర్వాత మ్యాటర్ ఆఫ్ డ్యూటీ, నో డిజైర్ ఫర్ రివార్డ్. సో శాస్త్రాలను అనుసరించి విధిగా భావించబడుతూ ఫలమును కోరని వారిచే చేయబడే యజ్ఞము, యజ్ఞాలలో సత్వగుణము.
శాస్త్రానుసారంగా మాత్రమే ఉండాల. నెక్స్ట్, ఫలమును కోరకూడదు. ఈ యజ్ఞం, ఈ ఫలితం రావడానికి కొరకే నేను యజ్ఞం చేస్తాను అనడము శుద్ధ దండగాది. అలా మనము ఫలాన్ని కోరుకొని మాత్రం యజ్ఞము చేయకూడదు. సో అది అలా చేయనటువంటి యజ్ఞము సత్వగుణ యజ్ఞం అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు దక్షుడిది పొద్దునప్పుడు చదువుతా ఉన్నాం. దక్ష ప్రజాపతి యజ్ఞం చేయాలనుకున్నాడు. దేని కొరకు? ముఖ్యంగా నా విష్ణు ప్రీత్యర్థం కాదు, శివ ప్రీత్యర్థం కాదు, బ్రహ్మ ప్రీత్యర్థం కాదు, ఇంద్ర చంద్ర ప్రీత్యర్థం కాదు, కేవలం శివుడి పైన ఈర్ష, అసూయ, శివుని అవమానపరచడానికి కొరకు. సో అటువంటి యజ్ఞము ఏ యజ్ఞం అనేది మనము చూడండి. ఈవెన్ దేవతలను కూడా ప్రసన్నం చేయడానికి కొరకు కాదు. అది కేవలం ఈర్ష్య, అసూయతో, గర్వం, అహంకారంతో కూడుకున్నటువంటి యజ్ఞం అది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ మంత్ ముఖ్యంగా యజ్ఞము అన్నప్పుడు సత్వగుణంలో యజ్ఞం మనిషిని సత్వగుణంలో నిలుపుతుంది. ఒకవేళ శాస్త్ర ఉపదేశాలను పాటించి దేవదేవుని పూజించడమే ప్రతి నాగరిక మానవుడి యొక్క కర్తవ్యము. కానీ మనము దేవదేవుని పూజ చేస్తలేం అనుకోండి, అక్కడ దేని కొరకు? కేవలము మన ఏదన్నా ప్రత్యేక ప్రయోజనానికి కోరేదేమో రజోగుణ యజ్ఞము. అసలు ఏ కోరిక గురించి కోరని యజ్ఞాలు చేస్తారు. కోరికలు కోరకుండా చేసే యజ్ఞము సత్వగుణ యజ్ఞము. నెక్స్ట్ది అభిసందాయతు ఫలం దంబార్థమపి చైవయత్ ఇజ్జతే భరత శ్రేష్టతం యజ్ఞం విద్ధి రాజసం. సో భగవంతుడు అర్జునుని అంటున్న, ఓ భరత శ్రేష్ఠుడా, భౌతిక లాభము కొరకు లేదా దంభముతో చేయబడు యజ్ఞము రజోగుణంలో ఉన్నదిగా మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే దంభం అంటే మనకు భౌతిక లాభము కొరకు ఆయన కొన్నిసార్లు మనకు ఇప్పుడు హిరణ్య కశిపు చేశాడు, రావణాసురుడు చేశాడు. అర్థమైందా? దేని కొరకు? తన సమకాలికుల దేవతలు, రాక్షసులందరికంటే బలవంతుడు కావాలనుకొని వరాలను, రావణాసురుడైతే శివుడి నుంచి వరాలను పొందుతాడు, హిరణ్యకశిపు బ్రహ్మ నుంచి వరాలను పొందుతాడు. అదే విధంగా మనం మొన్న చర్చించాం, ఎవరైనా సహస్ర కవచ, సహస్ర అంటే 1000 కవచాలను పొందుతాడు. ఎంత పవర్ఫుల్ వరాన్ని పొందాడు ఆయన! ఒక్కొక్క కవచము మృత్యు అమరత్వాన్ని ఇవ్వమంటే ఇవ్వలేకపోతాడు. సో మరి అమరత్వాన్ని ఎలాగైతే హిరణ్యకశిపు చాలా టెక్నికల్ గా ప్లాన్ చేసి భూమి మీద చావద్దు, ఆకాశం చావద్దు, జంతువుతో చావద్దు, మనిషితో చావద్దు, ఇలా ఏ ఆయుధంతో చావద్దు, ఇంట్లో చావద్దు, బయట చావద్దు, ఎలా ప్లాన్ చేశాడో సహస్ర కవచుడు ఏం చేశాడంటే, నా ఒక్క కవచాన్ని ఎవరన్నా విరగొట్టాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలా, తర్వాత 1000 సంవత్సరాలు నాతో యుద్ధం చేయాలా, తర్వాత ఒకవేళ నా కవచాన్ని ఆయన విరగొడితే చనిపోవాలా. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది? సేమ్ ఈక్వల్ పొటెన్సీ ఇంకా 999 మంది, ఇంకా అసాధ్యం కదా అనుకుంటాడు. అలానే వీళ్ళు భౌతిక లాభం కొరకు లేదా గర్వము, అహంకారము ప్రూవ్ చేసుకోవడానికి కొరకు యజ్ఞం ఎవరైతే చేస్తారో, ప్రభుజీ అది రాజులు ఇప్పుడు కూడా మన దగ్గర చాలా డబ్బు ఉంటుంది, ఆ డబ్బుతో పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ లో ఎవరిని ఏ విధంగా ఆదరించాలా ఏంటి అనేది కూడా తెలియదు. సో డబ్బులు మాత్రం విచ్చలవిడి ఖర్చు పెడతా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. పెద్ద టీవీలలో హైలైట్ అది ఇది వస్తూ ఉంటది. అక్కడ నా భక్తి ఉండదు, పవిత్రత ఉండదు, ఏమీ ఉండదు. కేవలం ఎవరు? యజ్ఞ యజమాని పలానా ఆయన చేస్తున్నాడు ఆయన చూపించుకోవడానికి తప్ప ఇంకేమి ఉండదు. తర్వాత ఇంకొకటి, వాళ్ళు రజోగుణంలో స్వర్గానికి చేరుకోరు. భౌతిక లాభాలను ఏంటి? ఈ భూమి మీద కంటే స్వర్గంలో ఎక్కువ భౌతిక సుఖాలను పొందడానికి ఉంటుంది అవకాశం. కాబట్టి స్వర్గాన్ని చేరుకోవడానికో లేదంటే ఇక్కడ
వాళ్ళు ఎక్కువ బలాన్ని ఎక్కువ సుఖాన్ని పొందడానికో. నెక్స్ట్ మాతాజీ. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. సో ఇక్కడ తామసిక యజ్ఞం ఏంటంటే శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవము, అసలు గౌరవం ఉండదు, శాస్త్రాలను పాటించరు, శాస్త్ర నిర్దేశం లెక్క చేయరు, అసలు శాస్త్రాలను బోధించే గురువులను లెక్క చేయరు, ఆచార్యులను లెక్క చేయరు. వాళ్ళ ఇష్టానుసారంగా నేను పాటిస్తున్నా, నాకు తోచిన విధంగా నేను భక్తి చేస్తున్నాను అనుకుంటాడు. గౌరవం లేకుండా, ప్రసాద వితరణ లేకుండా. చూడండి, మనం పూజ చేస్తాము, ప్రసాదం పెట్టడానికి వెనక ముందు అవుతా ఉంటారు, అక్కడ ప్రసాదమే ఉండదు. తర్వాత వేద మంత్రోచ్చారణ లేకుండా, భగవంతుడి సంకీర్తన ఉండదు, భగవంతుడి వేద మంత్రోచ్చారణ ఉండదు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మన ఇంటికి పిలుస్తాం పూజకు, కానీ పురోహితులకు దక్షిణ లేకుండా. సో వాళ్ళకు జేబులోంచి రూపాయి ఇవ్వాలంటే మన చెయ్యి ఇంకా ఇవ్వలేం, మనం ఫ్రీగా రావాలా, పూజ చేయాలా, వెళ్ళిపోవాలా. అటువంటి పూజ ఎవరైతే చేయించుకుంటారో అటువంటి యజ్ఞము ఏ యజ్ఞం కింద వస్తుంది? తామసిక యజ్ఞం అంట. ఇంటికి మనం ఆచార్యులను పిలుస్తాం, గురువులను పిలుస్తాం, పురోహితులను పిలుస్తాం, పూజాని పిలుస్తాం, నీకు తోచింది. ఇవాళ రేపు ఎవరు డిమాండ్ చేయరు, సరే చేస్తే కూడా ముందే చెప్పాలయ్యా నా పరిస్థితి ఇది, నా ఫైనాన్షియల్ ఇది, నేను ఇంత ఇవ్వగలుగుతాను, సో మీకు మీ పాదాలు కడిగి నేను నా ఇంత దక్షిణ ఇవ్వగలుగుతాను. అలా చేయకుండా అసలు దక్షిణని ఇవ్వకుండా పంపిస్తా ఉంటారు. అది తామసిక యజ్ఞం అంట. శ్రద్ధ ఉండదు, శ్రద్ధారహితంగా చేయబడే ఏ యజ్ఞమైనా తమోగుణంలో ఉన్నదిగా భావించాలి. నెక్స్ట్, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శరీరం తప ఉచ్యతే. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దేవదేవుని మరియు బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడము, తర్వాత శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సులు. అంటే ఇప్పుడు మనకి ఇందాక ఏమనుకున్నాము, యజ్ఞం అయిపోయింది, ఇప్పుడు తపస్సుల గురించి. తపస్సులు 3 రకాలు. ఒకటి శారీరక తపస్సు, వాక్కు తపస్సు, నోటితో వాచకం తపస్సు. సో అవి కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. శారీరక, వాచిక, మానసిక. మళ్ళీ 3 కూడా తమోగుణ, రజోగుణ, సత్వగుణ తపస్సు ఉంటుంది. సో ఇక్కడ మనకు దేవదేవుని, బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యం, అహింస అనేవి శారీరక తపస్సులు. ఇవి మనము వీళ్ళందరినీ కూడా శరీరంతో గౌరవిస్తాము, శరీరంతో పూజిస్తాము. ఇవన్నీ ఈ విధంగా శరీర తపస్సులని చెప్తున్నారు. నెక్స్ట్ మాతది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. తర్వాత నెక్స్ట్ వాచిక తపస్సులు. ఇందాక శరీర తపస్సు, వాచిక తపస్సు. సత్యమైనవి అంటే మనం వాక్కుతో చేసే తపస్సు సత్యమైనదిగా ఉండాలా, ఇతరులకు ప్రియమైన వాక్యాలని పలకాలా, మనము పలికే వాక్యాలు లాభదాయకంగా ఉండాలా, ఇతరులకు కలత, బాధ కలిగించకూడదు మన మాటల వల్ల. ఇదేగాక నిత్యము వైదిక శాస్త్రాలను చదవడము వాచిక తపస్సులో ఉంటాయి. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, ప్రభుజీ సత్యమైనవి, ప్రియమైనవి, లాభకరమైనవి, ఇతరులకు కలతను కలిగించనివి. ఇక్కడ మీరు అనుకో, ప్రభుజీ మీ మాటల వల్ల కొన్నిసార్లు మాకు కలత కలుగుతుంది ప్రభుజీ. సో మనకు ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు అనుకోవచ్చు, మనకు మీరు ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు మాకు అది బాధ కలుగుతుంది ప్రభుజీ అని. ఎప్పుడు బాధ కలుగుతుంది, ఎప్పుడు బాధ కలగదు? చైతన్య మహాప్రభు మనకి ఏమన్నాడు, నువ్వు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలా, పురోగతి చెందాలంటే నువ్వు ఏ విధంగా నీ యొక్క మనస్సు తయారు చేసుకోవాలా, ఏ విధంగా నువ్వు తపస్సు చేయాలా, ఏ విధంగా జపం చేయాలా, నీవు ఎటువంటి స్థితిలో భక్తియుక్త సేవ చేయాలా. ఏ శ్లోకం అది? చైతన్య మహాప్రభు శిక్షాష్టకము. ఏ విధంగా ఉండాలా?
అమాయన వాడుదేనా కీర్తన చేస్తావని. సో నిత్యము నిరంతరము నువ్వు కీర్తన చేస్తున్నావు ప్రేమతో భక్తితో అంటే నీ యొక్క స్థితి తృణముకున్నటువంటి వినయ విధేయతలు ఉంటాయి, తరువు వృక్షానికి ఉన్నటువంటి ఓపిక సహనం ఉంటుంది, తర్వాత శుద్ధ భక్తులకు ఉండేటువంటి ఏముంటది గౌరవ అభిమానాలు సత్కారాలు పొందకూడదు, పొందడానికి నాకు అర్హత లేదు, నా లోపల ఏముంది, నా లోపల ఎన్నో అభద్రతలు ఉన్నాయి, వాటిని తొలగించడానికి నా గురువు గారు నన్ను ఎంత అవమానపరచడం అంటే సపోజ్ మనకు ఎగ్జాంపుల్ హార్ట్ లో చాలా నాలుగు బ్లాక్స్ అయినాయి అనుకోండి, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, కానీ ఎవరికి చెప్పకండి, ఎవరికి ఇది దీన్ని లీక్ చేయకండి న్యూస్ అంటే ఇంట్లో ఉంటే డమాల్మంటాం. మనం హాస్పిటల్ తీసుకెళ్ళి మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మనం రక్షింపబడాలా, ఏముంది దాంట్లో, నీకు మలినాలు ఉన్నాయి 4 బ్లాకులు అయినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళకుండా చూపించకుండా అడ్వైజ్ చేసుకోకుండా సర్జరీ చేసుకోకపోతే నువ్వు ఉంటావా? 4 బ్లాక్స్ బతుకుతారా? బ్రతకరు. నువ్వు అలా మోమాటానికి అరే నాకు బాగుండదేమో అందరికి చెప్తే అంటే బాగుండదు, రేపటికి నువ్వు ఉంటే కదా, నెక్స్ట్ మూమెంట్ నువ్వు ఉంటే కదా. అలానే మన లోపల ఉన్నటువంటి ఈ మిథ్య అహంకారాన్ని మనం గురువు ద్వారా సర్జరీ చేయించుకుంటే మిథ్య అహంకారము మిథ్యని తొలగించాల, కట్ చేయాల. సర్జరీ చేసి ఏం చేస్తారు వాళ్ళు, లోపల బ్లాకేజ్ తీయటం జరుగుతుంది, ఇంకా దానికి సంబంధించిన మలినాలను తొలగిస్తారు. కిడ్నీలో స్టోన్ అయింది పెద్దగా, దాన్ని తొలగించకపోతే మన మనుగడకే ప్రమాదము. కాబట్టి మన ఆధ్యాత్మిక పురోగతికి ప్రమాదము. మన లోపల ఉన్నటువంటి మిథ్యాహంకారము దమ్మము ఇంకా ఎన్నో మన లోపల అభద్రతలు ఉంటే మనకే నష్టము. నెక్స్ట్ మతది మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రిత్యేత తపో మానసముచ్యతే. తర్వాత సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడం అనేవి మానసిక తపస్సులు. సో మానసిక అంటే మనస్సుకు సంబంధించినటువంటి తపస్సులు. మనకి ఏది దొరికినా ఓకే, దాంతో సంతృప్తి పడాలా, ఏది జరిగినా మన మంచి కొరకే, భగవంతుడు మన మంచికే చేస్తాడు అనే మనకు భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండాలా. సరళత్వం అంటే చాలా కాంప్లికేటెడ్ జీవితం బతుకోద్దు, సింపుల్ లివింగ్ అంటే ఓపెన్ హార్ట్ గా ఉండాలి. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి, లేదంటే మన గురించి ఇంకొకరి దగ్గర నెగిటివ్ గా మనసులో ఒకటి ఉంటుంది, ఇక్కడ మనస వాచ కర్మణ సేమ్ ఉండాలి, టాలీ కావాలా. మనసులో ఒకటి ఉంటుంది, పలికేది ఒకటి ఉంటుంది, కర్మ ఒకటి మనం చేస్తే లాభం లేదు. మౌనము అంటున్నాడు. మౌనం ఏంటి, మన నుంచి అభక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు, ఇతరులను ద్వేషించదు, ఇతరులను హింసించొద్దు, ఇతరుల్ని బాధించకూడదు. కేవలం మన నోటి నుంచి భగవత్ సంబంధిత విషయాలు మాత్రమే రావాలా. భగవంతుడికి భక్తులకు సంబంధం లేనటువంటి విషయంలో మౌనాన్ని వహించాలి. తర్వాత ఆత్మ నిగ్రహము, మనం ఆత్మ నిగ్రహాన్ని కోల్పోకూడదు. అంటే షార్ట్ టెంపర్ అంటే షార్ట్ టెంపర్, నేనేం తక్కువనా, అరే నువ్వు తక్కువ ఎక్కువ అని దేని చూస్తున్నావు, నీ శరీరానికి ఉన్న సంపత్తిని చూసుకొని నేను తక్కువని అంటున్నావు, నీ యొక్క శరీరానికి ఉన్న పదవిని చూసుకొని అంటున్నావు, పలుకుబడిని చూసుకొని అంటున్నావు. కానీ ఆత్మకి ఏముంది, ఆత్మకు కేవలం ఒకే ఒక్క పోస్ట్ ఉంది, భగవంతుడి సేవకుడు, భగవంతుడి యొక్క భక్తుల సేవకుడు. ఆ విధంగా భావించినప్పుడే మీ యొక్క నిజమైన తపస్సు సఫలీకృతం అవుతుంది. నెక్స్ట్ శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షి బిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఇక్కడ సాత్విక తపస్సు అని, ఇందాక తపస్సు 3 రకాలు, శారీరక, వాక్కు, తర్వాత మానసిక. దాంట్లో సాత్విక తపస్సు ఏంటి, భౌతిక లాభాలను ఆశించకూడదు, కేవలం భగవంతుని కొరకే మానవులచే దివ్యమైన శ్రద్ధతో చేయబడే తపస్సుల్లో సాత్విక తపస్సుగా చెప్పబడుతుంది. తర్వాత నెక్స్ట్ మాతది సాత్విక తపస్సు అర్థమైంది అనుకుంటున్నాను. భౌతిక లాభాలు ఉండకూడదు,
కేవలం భగవంతుడి కొరకే. నెక్స్ట్ ది సత్కారము, గౌరవము, పూజలు పొందడానికి గర్వంతో చేయబడే తపస్సు రజోగుణము. క్వశ్చన్స్ అడుగుతా నేను. రజోగుణ తపస్సు మితాయ్ ఏంటి అని అడిగాను అనుకో, రజోగుణ తపస్సు దేని ఉంటది? నువ్వు ఏదన్నా తపస్సు ఆహా ఏం నిర్జలు ఉన్నాడబ్బా, సో నిర్జలు ఉన్నందుకు ప్రభుజీని సత్కరించాలి. అరే ప్రభుజీ మీరు అన్నారు కదా. తర్వాత మనము 100 మందిలో మనకు షాల్ కప్పి స్టేజ్ మీదకి పిలిచి మర్యాదను పొందాలని కోరుకుంటూ ఉంటాడు. తర్వాత అరే నేను వెళ్ళాను, నాకేం పూజ చేయలేదు, స్పెషల్ గా పిలిచి నా పాదాలు గడగలేదు, లేకపోతే దండవత్ ప్రణామం చేయలేదు. ఇవి సో మనకు అంటే నా పొజిషన్ బట్టి నాకు ఎదుటి వాళ్ళు పూజ చేస్తారా లేదా వాళ్ళ ఇష్టం, కానీ నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తూ తపస్సు చేస్తే అది శాశ్వతం కాదు, స్థిరం కాదు, రజోగుణంతో కూడుకున్నటువంటి తపస్సు అది. నెక్స్ట్ మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. తర్వాత స్వీయ హింసతో గాని ఇతరులను నశింపజేయడానికి లేదా వారికి హాని కలిగించడానికి, సపోజ్ మనం చేసే తపస్సు వల్ల ఇతరులకు పేరు ప్రతిష్ట వాళ్ళకు హాని కలుగుతుంది అనుకోండి, వాళ్ళని హింసిస్తూ మనము అంటే ఎగ్జాంపుల్ ఒక జంతువుని మనం ఏదో పూజ చేస్తున్నామో జంతువుని బలిస్తున్నాం అనుకోండి, అదేం తపస్సు చెప్పండి? ఉపవాసం ఉంటాం కానీ ఆ జంతువుని కోసి ఇతరులకు భోజనం పెడుతున్నాం, ఎటువంటిదండి అది చెప్పండి? కాబట్టి అటువంటి తపస్సు నిజమైన తపస్సు కాదు. అది మూర్ఖత్వంతో చేసే ఏ తపస్సు శాస్త్రం రికమెండ్ చేయదు, ఇష్టమైనట్టు చేస్తూ ఉంటాడు ఆయన. ఆ తపస్సు నిజమైన తపస్సు కాదు. నెక్స్ట్ దాతవ్యమిది యద్దానం, దానం గురించి చెప్తున్నాడు. 3 రకాలైన దానాల గురించి. దాతవ్యమిది యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సో దానం మన అందరం కూడా చేస్తా ఉన్నాం, కానీ మనది సాత్విక దానమా, రాజసిక దానమా, తామసిక దానమా చూసుకోండి. ఎవరికి వాళ్ళు ప్రశ్నలు అడుగుతాను. ప్రతిఫల వాంఛ లేకుండా దానం ఇచ్చాం, ఆ ఇచ్చినప్పుడే మర్చిపోవటం, లేకుంటే ఆ లిస్టు చూసి అందరికంటే నేను ఎక్కువ ఇచ్చినట్టున్నా ప్రభుజీ, నన్ను స్టేజ్ మీదకి పిలిచి గౌరవిస్తే బాగుండు, ఒక పెద్ద దండ వేస్తే బాగుండు, షాల్ ఇస్తే బాగుండు, సో కొంచెం ఏదైనా స్పెషల్ సీట్ ప్రొవైడ్ చేయలేదు. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిదిగా భావించాలి. ప్రతిఫల వాంఛ ఉండదు, ఫస్ట్ కండిషన్. సరి అయిన సమయంలో, జన్మాష్టమి ఉంది అప్పుడు సరి అయిన సమయం, జగన్నాథ రథయాత్ర ఉంది సరి అయిన సమయం, గౌర పూర్ణిమ ఉంది సరి అయిన సమయం, అదే వ్రజమండల పరిక్రమ జరుగుతుంది సరి అయిన సమయం, గురు మహారాజ్ వచ్చిండు ఆయన సత్కరించాలి సరి అయిన సమయం, అదేనా గురు మహారాజ్ ఒక వ్యాస పూజ జరుగుతుంది సరి అయిన సమయం, తర్వాత సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో వ్రజమండల పరిక్రమ, నీతో తోచింది ప్రదేశం, మళ్ళీ వెళ్ళేది కాదు అది. ప్రయాగ్ మళ్ళీ తీర్థస్థానాలు మళ్ళీ వెళ్ళేది, వెళ్తామా చార్ధాం మళ్ళీ వెళ్ళేది అక్కడ. సో కాబట్టి సరి అయిన ప్రదేశంలో కూడా యోగ్యుడైన వ్యక్తికి, మళ్ళీ అది కూడా చూడాలా. అయోగ్యుడికి దానం ఇస్తే ఆ దానం ఫలితం ఉండదు. దానికి ఎక్కడ చెప్తున్నారు, ఆధ్యాత్మిక పూర్ణతే సర్వత్రా ముఖ్య విషయం. అందుకే తీర్థక్షేత్రంలో సూర్యచంద్ర గ్రహణ కాలంలో మాసాంతంలో యోగ్యుడైన బ్రాహ్మణునికి లేదా వైష్ణవునికి భక్తునికి ఆలయాల్లో దానం ఇవ్వాలని ఉపదేశింపబడింది. ఎవరికి పేదవాడికి ఇచ్చారు, వాడు పోయి అయోగ్యుడు వాడు వెళ్ళి మందు తాగుతున్నాడు, తర్వాత స్మోకింగ్ చేస్తున్నాడు అనుకొని లాభం లేదు. నెక్స్ట్ మాతాజీ. కానీ ఏదో ప్రతిఫలం కోరుతూ లేదా సకామ వాంఛతో లేదా ఇష్టం లేకుండా ఇవ్వబడే దానము రజోగుణం. బలవంతంగా ఇస్తున్నాం అనుకోండి అది రజోగుణము. లేదంటే తిరుపతికి వెళ్తారు, నేను 10,000 వేస్తాను, 1,00,000 రూపాయలు లాభం కావాలా? సో అటువంటి వాళ్ళతో భగవంతుడి స్నేహం చేయడానికి, అటువంటి వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి లేదా భగవంతుడికి ఇష్టం ఉండదంట. బిజినెస్ చేయడానికి ఇష్టం ఉండదు భగవంతుడికి. నెక్స్ట్
సో ఇక్కడ ఇంకా ఇదేమో రజోగుణ దానము, ప్రతిఫల వాంఛ కోరుతూ తర్వాత ఇష్టం లేకుండా బలవంతంగా ఇచ్చే దానము, అది నిజమైనటువంటి దానము కాదు. తర్వాత అంటే ప్రతిఫల వాంఛ అంటే ఒక్కొక్కప్పుడు కొన్ని దానాల వల్ల స్వర్గలోకానికి కూడా వెళ్ళొచ్చు. ఇలా అది ఈ భౌతిక ప్రపంచంలోనే మనకేమంటారు, క్షీణే మర్త్య పుణ్యలోకం విశంతి, మన యొక్క అటువంటి దానంలో స్వర్గలోకంలో కొంతకాలం నివసించే అవకాశం కూడా రావచ్చు. అది వేస్ట్ మన జన్మ. కొన్నిసార్లు ఏమంటున్నారు ఇంకా, ఎవరెవరికి దానం ఇస్తూ ఉంటారు, ఇంద్రియ భోగమే నిరంతరం కొనసాగుతుండే సంఘాలకు, కుల సంఘాలకు కానీ డిపార్ట్మెంట్ల సంఘాలకు కానీ తర్వాత అందించే ధర్మ సంస్థలు చాలా ఉన్నాయి. అటువంటి దానాలు వైదిక శాస్త్రాలలో ఉపదేశింపబడలేదు. నెక్స్ట్ దానం అపవిత్రమైనటువంటి, నెక్స్ట్ మాతది అపవిత్రమైనటువంటి ప్రదేశం కూడా ఎటువంటి మురికి ప్రదేశము, అదంతా కూడా తామసిక్ వ్యక్తులు ఉన్నటువంటి ప్రదేశము, తగని సమయంలో అయోగ్యులైనటువంటి వ్యక్తులకు లేదా తగినంత శ్రద్ధ గౌరవం లేకుండా చేసే దానము, అశ్రద్ధతో చేసే దానం కూడా తమో గుణానికి సంబంధించినటువంటి దానము అని ఇక్కడ చెప్పబడుతుంది. దేని చేస్తారు, సపోజ్ ఎవరైనా చనిపోయారనుకోరు, కొంతమంది ఏం చేస్తారు, మత్తు పానీయాలు తెప్పించి దాగిపిస్తూ ఉంటారండి. అది వేస్ట్ అండి, శుద్ధ దండగా. ఎవరైనా డప్పులు కొడితే ఎగురుతా ఉంటే వాడికి నోట్ల కట్టలు పంచుతూ ఉంటారండి, శుద్ధ దండగా. అది అర్థమైందా? ఏదో సంఘాలు ఏదో ప్రభుజీ, మొన్న నాకు మా మిత్రుడు ఏదో ప్రోగ్రాం కొరకు వాళ్ళ ఫ్రెండ్కి నా నంబర్ ఇచ్చి అడిగాడు, ప్రభుజీ మేము వరల్డ్ విమెన్స్ డే చేస్తున్నాము, సో మా డిపార్ట్మెంట్ లో కొంచెం ఏమైనా దానం చేస్తారా? ప్రభుజీ దానికైతే నేను చేయలేను, సో నేను ఆల్రెడీ కృష్ణ భక్తి ప్రచారానికి కొరకు దానం చేస్తున్నాను ప్రభుజీ అంటే ఆయన ఫోన్ పెట్టేశాడు. కాబట్టి మనము నిజమైనటువంటి దానం కృష్ణ భక్తి కొరకు చెయ్యాలి. నెక్స్ట్ మాతది సృష్టి ఆరంభం నుండి ఓం తత్సత్ అనే 3 పదాలు పరబ్రహ్మమును సూచించడానికి వాడబడినాయి. భగవంతుని ప్రీత్యర్థము వేద మంత్రోచ్చారణ చేసేటప్పుడు, యజ్ఞాలు నిర్వహించేటప్పుడు బ్రాహ్మణులచే ఈ 3 సంజ్ఞా పదాలు ఉపయోగింపబడినవి. కాబట్టి ఇక్కడ మనకు తపస్సు, యజ్ఞము, దానము, ఆహారము సత్వ రజ తమో గుణాల్లో 3 రకాలుగా విభజింపబడ్డాయి. ఇక్కడ మనకు ఈ 3 పదాల గురించి భగవంతుడు ఇవి ప్రత్యేకంగా భగవంతుని అడ్రస్ చేస్తూ మనకు వేద మంత్రాల్లో మనం ఓంకారాన్ని కూడా నేనే అని భగవంతుడు మనకు బోధించడము. కాబట్టి ఇక్కడ ఓం తత్సత్ అనే పదాలు భగవంతుడి దివ్య నామముతో కలిపి అవి ఉచ్చరింపబడతాయి. లైక్ ఓం తద్ విష్ణు అని మనకు వేదాల్లో మనకు బోధించడం జరిగింది. కాబట్టి ఆ అక్షరాలని భగవంతుని అడ్రస్ చేస్తూ వాడబడతాయి. నెక్స్ట్ అందుకే మనకు శాస్త్ర విధుల ప్రకారము యజ్ఞము, దానము, తపస్సు వంటి కర్మలను నెక్స్ట్ మాతది చేపట్టే తత్వజ్ఞులు పరమ పురుషుని పొందడానికి సర్వదా ఓంకారంతో ప్రారంభిస్తారు. ఓంకారాన్ని నేనే అని భగవంతుడు చెప్పడము. కాబట్టి ఇక్కడ మన ఋగ్వేదం 1.22.20లో చెప్తున్నారు, ఓం తద్విష్ణు పరమం పదం అంటే విష్ణు భగవాని పాద పద్మములే పరమ భక్తి, మన అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ విష్ణు భగవానుడి యొక్క పాద పద్మాలను చేరుకోవటము, ఆశ్రయించడం తప్ప మిగతాది మనకు గత్యంతరము లేదు. నెక్స్ట్ ఫలవాంఛ లేకుండా మనిషి తత్పదంతో నానా రకాల యజ్ఞములను, తపస్సులను, దానాలను తప్పక నిర్వహించాలి. ఇప్పుడు మన ఉద్ధరణ గురించి చెప్తున్నాడు. ఎటువంటి ఫలవాంఛ అంటే మళ్ళీ అగైన్ జన్మించడము. మనకు జన్మరాహిత్యం కావాలి అనుకునే వాళ్ళు ఫలవాంఛ లేకుండా తత్ అదే అనే పదముతో మనం ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలను మనం చేస్తూ ఉంటాము. కాబట్టి అక్కడ ఫలవాంఛ ఉన్నప్పుడు అది నిజమైనటువంటి యజ్ఞం కింద కౌంట్ రాదు. ఎందుకు? ఫలవాంఛ రహితమైతే భగవద్ధామము చేరుకోవడం చాలా సులభము. ఫలవాంఛతో కూడుకున్నదైతే అటువంటి యజ్ఞం మనం ఇక్కడే బంధిస్తుంది. నెక్స్ట్ పరతత్వమే భక్తియుత యజ్ఞ లక్ష్యము. ఇది సత్ అనే పదము చే సూచింపబడుతుంది. ఓ పార్థ, అట్టి యజ్ఞ నిర్వాహకుడు కూడా సత్ అంటే సచ్చిత్ ఆనందము. సత్ అంటే శాశ్వతము. శాశ్వతం ఎవరు? భగవంతుడు శాశ్వతము. యజ్ఞ దాన తపో కర్మలన్నీ కూడా పరమ పురుషుని ప్రీత్యర్థమే నిర్వహింపబడుతున్నాయి. సో కాబట్టి మనకు భగవద్గీత 5వ అధ్యాయము
29వ శ్లోకంలో కూడా మనకు బోధించడం జరిగింది. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూర్యం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నిజమైనటువంటి పరమ భోక్త భగవంతుడు. కాబట్టి ఈ ఓం తత్ సత్ అంటే, ఓం అంటే భగవంతుడి యొక్క అడ్రస్, భగవంతుడి యొక్క శబ్ద రూపము. మనకు సత్ అంటే భగవంతుని మనకు అడ్రస్ చేస్తుంది. అఫ్ కోర్స్ ప్రతిది కూడా సత్ అంటే భగవంతుడి యొక్క శాశ్వత తత్వాన్ని మనకు సూచిస్తా ఉంది ఈ సత్ అనేది. నెక్స్ట్ భగవంతుడు ఇక్కడ లాస్ట్ శ్లోక ఇది. అశ్రద్ధయా కృతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఓ పార్థ, భగవంతునిపై విశ్వాసం లేకుండా చేయబడే యజ్ఞము, దానము లేదా తపస్సు శాశ్వతము కానిది. అది అసత్. సత్ అంటే శాశ్వతము, అసత్ అంటే తాత్కాలికము, అశాశ్వతము. అది ఈ జన్మలో తర్వాత జన్మలో రెండింటిలోనూ పనికి రాదు. కాబట్టి దయచేసి మీరందరూ దానం చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, తపస్సులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా భగవత్ ప్రీత్యర్థం చెయ్యండి. భగవంతుడికి సంబంధం లేనటువంటి దానం చేయకండి, యజ్ఞం చేయకండి, తపస్సు చేయకండి. కొంతమంది మండే ఒక దేవుడికి, ట్యూస్డే ఒక దేవుడికి, అట్లా మండే టు సండే అన్ని దేవతలకు ఉపవాసాలు ఉంటారు. సో ఎక్కడ పడితే ఏ రోజు ఏ గుడికి వెళ్తే అక్కడ దానాలు చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు మీద కూర్చున్నటువంటి అందరూ బిచ్చం అనుకునే వాళ్ళకి చేస్తా ఉంటారు. వాడు అక్కడ మనం ఇచ్చామా లేదా ఆ పక్కకు వెళ్ళి దాన్ని ఇమ్మీడియట్ గా మన ముందే ఖర్చు పెట్టుకుంటా ఉంటాడు. కాబట్టి దయచేసి అటువంటి దానం చేయకండి, అటువంటి యజ్ఞం చేయకండి, అటువంటి తపస్సులు. తపస్సు అన్నప్పుడు మనకు రికమెండెడ్ ఏంటి? నెలలో 2 సార్లు వచ్చేటువంటి ఏకాదశి తపస్సు చేయండి. ఇంకా వీలైతే ఆ నెలలో వచ్చేటువంటి ఆచార్యుల యొక్క ఆవిర్భావ తిరోభావ తిథులు కానీ, భగవంతుడి ఆవిర్భావ, భగవంతుడు అవతరణ, భగవంతుడి యొక్క తిరోభావం అనేది ఉంటుంది, కేవలం అవతరణ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎవరి అవతరణ ఉంది? శ్రీరామచంద్రుడు అవతరణ ఉంది. ఆ నెక్స్ట్ మంత్ నరసింహదేవ అవతరణ ఉంది. అలా భగవంతుడి యొక్క అవతరణ రోజుల్లో భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఆవిర్భావము, శుద్ధ భక్తులు అయితే ఆవిర్భావం అంటారు, భగవంతుడి అవతరణ. ఆ రోజుల్లో తపస్సు చేయండి, ఆ రోజుల్లో దానం చేయండి, ఆ రోజుల్లో యజ్ఞం. కలియుగంలో ది బెస్ట్ యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞము. దాని గురించే మనము మన ఆచార్యుల రికమెండేషన్ ప్రకారం ఈ 31st రోజు మనం గొప్ప సంకీర్తన యజ్ఞము, గొప్ప అభిషేక యజ్ఞము, తర్వాత మనము గీతకు సంబంధించి 5 సంవత్సరాలు సంపూర్ణం చేసుకున్న ప్రకారము మనం భగవంతు యొక్క ప్రసాద యజ్ఞము ఇవన్నీ కూడా తలపెట్టాము. దాంట్లో ఇది విన్న తర్వాత ఎటువంటి దానం చేయాలా, ఎటువంటి ప్రదేశము, ఎటువంటి కాలము, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా తెలిసిపోయింది. మరి ఇంకా కూడా ఎవరన్నా ఇంత విన్న తర్వాత కూడా ఇంకా మన చెయ్యి దానం చేయడానికి అది పర్ఫెక్ట్ ప్రదేశము, పర్ఫెక్ట్ కార్యము, పర్ఫెక్ట్ సమయము, మరి అయినా ఇంత విన్న తర్వాత కూడా లేదు ప్రభుజీ ఇంకా నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నా అంటే ఇది మీ ఇష్టం. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, సమావేత భక్త బృంది की जय. దీంట్లో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.